నమస్కారం. మీరు చూస్తున్నారు పూజా టీవీ. నేను లలిత సహస్ర. 2026 సంవత్సరంలోకి అడుగుపెట్టాం కదా! మరి ఈ సంవత్సరం చాలామంది ఎలా ఉండబోతుంది, ఏంటి అనే దాని మీద చాలా ఆసక్తికరంగా ఉన్నారు. అయితే మరి ఈ సంవత్సరం మనం ఏ విధంగా ఎలాంటి పూజలు చేయాలి? ఏ నక్షత్రానికి ఎటువంటి పరిహారాలుంటాయి? ఇవన్నీ గూడా చాలామందికి తెలుసుకోవాలని ఆశగా ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీచక్రం యొక్క ప్రాముఖ్యత, దాని విశిష్టత తెలుసుకుందాం. మరి ఇంట్లో చనిపోయిన వాళ్ళ పూజలు ఫోటోలకి పూజలు చేయాలా? వద్దా? అసలు ఏ దిక్కున పెట్టుకోవాలి? అలాగే పితృదోషం ఉంటే ఏం చేయాలి? సో, ఇలాంటి అంశాలన్నీ గూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి దీని గురించి పూర్తి అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, మహాభగల్ అఘోర తంత్రి, బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు. మరి గురువుగారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురువుగారు, ఇంట్లో మామూలుగా చనిపోయిన వారి ఫోటోల దగ్గర దీపారాధన చేయాలని అంటారు. అయితే ఇది ఏ దిక్కున పెట్టుకొని దీపారాధన చేయాలి? ముఖ్యంగా ఇంట్లో ఆ ఫోటోలు ఏ మూలన లేకపోతే ఎటు సైడ్ పెడితే మంచిదంటారు? చాలా మంచి ప్రశ్న తల్లి. కొంతమంది తెలిసి తెలవక నచ్చిన చోటల్లా ఇష్టమున్న వైపు పెడుతూ ఉన్నారు. మనకు శాస్త్ర విధి కొన్ని చెప్పింది. దేవాది ప్రాచీనాది విధితత్వాః దక్షిణాయ పితృమాక్షతే అన్నది శాస్త్రం. అంటే దేవుడు ఎటువైపు ఉంటే అటువైపే తూర్పు అనేటువంటిదో శాస్త్రం అయితే ఉంది. అయితే ఇప్పుడు కొంతమంది వాస్తు ప్రకారంగా ఏం చేస్తున్నారంటే కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్ అవి ఇవి కట్టిస్తూ ఉన్నారు. లేకపోతే ఇండివిజువల్ హౌస్‌లో డూప్లెక్స్ పెట్టేసుకుంటున్నారు. పెట్టేసుకునేసరికి దక్షిణ భాగంలో దేవుడి యొక్క గదిని పెడుతున్నారు. అలా చేస్తే అప్పులు పెరుగుతూ ఉంటాయి. హుహు. దక్షిణ భాగాన? దక్షిణ భాగంలో భగవంతునికి సంబంధించినటువంటి రూమ్స్ మనం దేవాలయం కట్టించుకుంటాం కదా ఇంట్లో, అది దక్షిణ భాగంలో కడుతున్నారు. ఆ దక్షిణ భాగంలో ఉండేసరికి ఏమవుతుంది అని అంటే అప్పులు అనేది కుప్పలుగా పెరుగుతూ ఉంది. ఓహ్! అదొకటి. ఇల్లు సరిగ్గా నడవదు. హ్మ్. గడవకుండా జరుగుతుంది. ఎందుకనంటే దక్షిణ భాగే యమస్థానః. దక్షిణంలో ఉండేటువంటి వాడు యముడు. ఆ యమునికి సంబంధించింది యమలోకాధిపతి. అందుకోసం దక్షిణ భాగంలో పితృదేవతల యొక్క భావచిత్రాలు ఉండాలి అనేటువంటిది శాస్త్రం. పితృదేవతలు ఎప్పుడైతే ఈ యొక్క ఫొటోస్ను దక్షిణ భాగంలో పెడితే అద్భుతమైనటువంటి యోగ్యత అనేది మనకు ఉంటుంది. ఒకటి. రెండోది ఏంటి అని అంటే తల్లి, మనకు శాస్త్రం అయితే ఒకటి చెప్పింది. ఏంటి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, మాతా పితృ సధంయుక్తం నదైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలజ్ఞేయం మాతా వందనతాం సదా అన్నది శాస్త్రం. అంటే మొదలు మనకు భగవంతుడి కంటే మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటే తల్లి, తండ్రి. ఆ అమ్మ అని పలకరించేటువంటి మొట్టమొదటి యోగ్యత కేవలం తల్లికి మాత్రమే ఉంటుంది. తర్వాత మనిషి యొక్క జీవిత మన అడుగు ఏదైతే ఉంటుందో ఆ అడుగులు నడిపించేటివాడు తండ్రిగా మారుతాడు. అందుకోసమే ఆ భగవంతులు కూడా ప్రత్యక్షంగా చెప్పింది ఏంటి? మొదలు నీకుండేటువంటి దైవమే తల్లిదండ్రులు, తర్వాత నీకు విద్య చూపించేటువంటి వాడు, విద్యనిచ్చేటువంటి వాడు ఆచార్యుడు. మొదలు వీళ్ళు ముగ్గురు. మనం వాస్తవానికి ఎవరైనా మరణిస్తే మన ఇంట్లో 11 రోజులు సూతకం పెడుతూ ఉంటాం, అవునా? కానీ మనకు చదువు చెప్పిన గురువుగారు చనిపోయినా ఖచ్చితంగా 3 రోజుల పాటు సూతకాన్ని ఆచరించాలి. అది అసలు విధితత్వం. అవును. చాలా మంది పట్టించుకోవట్లేదు. పట్టించుకోవట్లేదు. ఎందుకంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురువే బ్రహ్మ గురే విష్ణు గురువే మహేశ్వరుడు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాక్షాత్కారుడు బ్రహ్మ రూపంలోనే గురువు మన దగ్గరికి వచ్చేసేసి మనకు అన్ని రకాలుగా అంటూ ఒక విద్యను అర్పించేటువంటి వాడు, అవునా? అందుకోసం ఏంటి, కేవలం తల్లిదండ్రులే కాకుండా మన గురువు కూడా ఎవరైతే మరణిస్తారో వారి భావచిత్రాన్ని కూడా మనం ఇంట్లో పెట్టాలి. ఏ వైపున? దక్షిణ భాగంలో. పాగగ్రౌ పశ్చిమాగ్రే ఉత్తరాణం సంయుక్తతా. అంటే నువ్వు తూర్పున పెట్టినా పశ్చిమ భాగంలో పెట్టినా ఎటువైపు పెట్టినా భగవంతుని ఫోటోలు బాగానే ఉంటాయి. దీంతో పాటు ఏంటి, ఇక్కడ ఒక చిన్న విషయం. తూర్పున భగవంతులు పెట్టినప్పుడు అందులో
నీవుగా నిత్యంగా కొలిచే మీ తండ్రి గారి ఫోటో మాత్రం పెట్టుకోవచ్చు. తప్పు లేదు. ఎందుకంటే ఈ ఫోటో భగవంతుని దగ్గర పెట్టడానికి ఇప్పటివరకు చెప్పిన వేద సూక్తాలు ఏవైతే ఉన్నాయో దీని వల్లనే ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. అవును. కొంతమంది అట్లా పక్కకు పెట్టేస్తారు, అలా ఫోటో మీద దండం పెట్టేస్తారు, దండ పెట్టేసి వదిలేస్తారు. దేవుడి దగ్గర పెట్టిన ఎందుకనంటే భగవంతుడితో సమానమైనటువంటి వారు తల్లిదండ్రులు. వారు మరణిస్తే వారి ఫోటోల దగ్గర కూడా నిత్య దీపారాధన ఉండాలి, అగరబత్తులు పెట్టాలి. రోజు కాకపోయినా నెలకొక్కసారైనా వారికి ఇష్టమైన పదార్థం ఏదైతే ఉంటుందో దాన్ని వండి అక్కడ నివేదనగా పెట్టాలి. నివేదనగా పెడితే అప్పుడు వారికి ఒక అపూర్వానుగ్రహం అనేటువంటిది దక్కుతుంది. తర్వాత రెండోది ఏంటి అంటే ఇప్పుడు నడుస్తున్న ఈ యొక్క జనరేషన్లో పితృదోషము అనేటువంటిది బాగా వస్తూ ఉంది. ఎందుకు అనంటే పూర్వంలో తల్లిదండ్రులకు సక్రమమైనటువంటి కార్యక్రమాలు సరిగ్గా చెయ్యక తల్లిదండ్రుల్ని తిట్టి కొట్టి అలా చేసేటి వారికి వీరికి ఏంటంటే ఈ పితృదోషము పితృశాపము అనేటువంటిది పడుతూ ఉంది. ఇవి నివారణ చేయడాని కోసము ప్రతి అమావాస్య రోజు ఉదయం పూట మీ తల్లిదండ్రులు ఎవరైతే మరణించారో వారికి తిలతర్పణాలు వదిలేసి వచ్చి ఫోటోకి దీపారాధన చేసిన తర్వాత ఆయనకు నమస్కరించుకొని ఆయనకు నచ్చిన పదార్థాన్ని వండి ఆయనకు నివేదన ఎప్పుడైతే పెడతావో అది నీకు ఒక అపూర్వానుగ్రహం వలన నీ వంశానికి నీ కుటుంబానికి పితృదోషం అనేటువంటిది లేకుండా నివారణ చేస్తూ ఉంటుంది తల్లి. అందుకోసమే ఈ ఫోటో ఎప్పుడైనా కూడా దక్షిణం వైపు ఉండవచ్చు. దాంతోపాటు తల్లి తండ్రిది భగవంతుని దగ్గర పెట్టైనా పూజ చేయవచ్చు. తప్పకుండా గారు మీరు అంటే చాలా అంటే కొన్ని ఎవరైతే అపరాధాలు చేస్తారో వాళ్ళనైతే మంచిగా సూచిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. అలా చేయడం వల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతాయి కూడా తెలియజేశారు. ఈసారైనా ఎవరైనా మీరు పెట్టేటప్పుడు గురుగారు చెప్పినట్టుగా పెట్టుకున్నట్లయితే మార్పులైతే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తాయి. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ. చూసారు కదండి. వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు చెప్పారు. చాలా చక్కగా వివరించారు. వారి యొక్క పూజలు, నియమాలు అవన్నీ కూడా చాలా చక్కగా గురుగారు చెప్పినట్టు గనుక పాటించినట్లయితే మీకంతా కలిసొస్తుందని అయితే చెప్తున్నారు. సో, మీరు తప్పకుండా పాటించండి. మీకు ఇంకా ఎటువంటి సందేహాలున్నా కూడా కింద డెఫినిట్‌గా కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఆ సందేహాలను నివృత్తి చేస్తూ మరో వీడియోలో నిశాంత్ శర్మ అవధాని గారితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పూజా టీవీ. నమస్కారం.